హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రియల్ నెంబర్స్ చాప్టర్ 1.కి వెళ్ళిపోదాం. అందులో ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఆర్థమెటిక్ గురించి చెప్పుకున్నాం. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఫస్ట్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఆర్థమెటిక్ అంటే డెఫినేషన్: ఎవ్రీ కంపోజిట్ నెంబర్ కెన్ బి రిటర్న్ యాజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. అంటే ప్రైమ్ నెంబర్స్ లాగా ప్రొడక్ట్ డిఫైన్ చేయాలి. ఎలా అంటే ఎగ్జాంపుల్ తీసుకుందాం. అసలు ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. దీంట్లో టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్ 32760 ఇచ్చారు. ఇది సేమ్ ఎలా అంటే ఇలా చేస్తాం కదా ఎల్సిఎంకి. బేసిక్ మెథడ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఎల్సిఎం తీసుకోవడమే. ఇలా ఫ్యాక్టరైజేషన్ చేసుకుంటూ వెళ్తాం కదా, అదే సేమ్ వాళ్ళు ఇలా ఇచ్చారు. 2తో డివైడ్ చేస్తే మనకి ఇక్కడ ఏమొస్తుంది? 16380. ఇక్కడ అదే రాస్తాం, 16380. నెక్స్ట్ దీన్ని 2తో డివైడ్ చేస్తే 8190. ఇలా రాసుకోవచ్చు, 8190. నెక్స్ట్ దీన్ని 2తో డివైడ్ చేద్దాం. నెక్స్ట్ ఏమొస్తుంది? 4095. నెక్స్ట్ ఇది 3తో డివైడ్ అవుతుంది. 3తో డివైడ్ అవుతే 1365 వస్తుంది. నెక్స్ట్ ఇది 5తో డివైడ్ అవుతుంది. 3తో కూడా డివైడ్ అవుతుంది కాబట్టి 3తో తీసుకుందాం. 455 వస్తుంది. నెక్స్ట్ 5తో 91. నెక్స్ట్ ఇది 7తో డివైడ్ అవుతుంది, 13. ఇక్కడ వరకు స్టాప్ కాబట్టి ఇప్పుడు మనం ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ని ఎలా తీసుకోవాలంటే ఇవి ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. దీన్ని ఎలా రాయొచ్చు? ఇప్పుడు 32760ని 2 × 2 × 2 × 3 × 3 × 5 × 7 × 13. ఇక్కడ ఇది కూడా కన్సిడర్ చేయాలి. ఇది కూడా ఫ్యాక్టర్, లాస్ట్ మిగిలిపోయిన ఫ్యాక్టర్. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 2 క్యూబ్ 3 టైమ్స్ మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి 2 క్యూబ్ × 3 స్క్వేర్ × 5 × 7 × 13. ఇది ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ థియరమ్ డిరైవ్ చేయడం అన్నట్టు. నెక్స్ట్ మనం ఎగ్జాంపుల్గా ఇంకో నెంబర్ తీసుకుందాం. 4096. 4096ని ఎలా చేస్తాం? 2తో చేసుకుంటూ వెళ్దాం. అది ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ లానే చేద్దాం. 4096ని 2తో చేస్తే 2048. మళ్ళీ 2తో చేస్తే 1024. మళ్ళీ 2తో చేస్తే 512. మళ్ళీ 2తో చేస్తే 256. మళ్ళీ 2తో చేస్తే 128. మళ్ళీ 2తో చేస్తే 64. మళ్ళీ 2తో చేస్తే 32. మళ్ళీ 2 16 8 2 4 2 2. ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ స్టార్టింగ్ నుండి ఇక్కడ దాకా ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నట్టు. ఇవి ఇప్పుడు ఎలా రాసుకుంటాం? 4096ని 2 × 2 × 2 × 2 × అలా సో ఆన్ 12 ఉన్నాయి.
సో ఇప్పుడు 2 power 12 రాసుకుంటాం. ఇది 2ని 12 టైమ్స్ రాయడమే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అంటారు. నెక్స్ట్ ఎక్సర్సైజ్లో ఉన్న ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. కన్సిడర్ ద నెంబర్స్ 4 power n వేర్ n ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. చెక్ వెదర్ దేర్ ఈజ్ ఎనీ వాల్యూ ఆఫ్ n ఫర్ విచ్ 4 power n ends with the digit 0. అంటే 4 power n ఫామ్లో ఏదన్నా నెంబర్స్ అంటే ఇప్పుడు n అంటే ఇక్కడ n ఈక్వల్ టు ఎనీ న్యాచురల్ నెంబర్ 1 2 3 సో ఆన్ ఇన్ఫినిటీ వరకు. 4 power nలో అంటే n 1 తీసుకున్నా 2 తీసుకున్నా ఏదైనా కానీ ఎండ్ అంటే ఇప్పుడు 4 power 1 అంటే 4, 4 power 2 అంటే 16, 4 power 3 అంటే 64. ఇలా లాస్ట్ యూనిట్ డిజిట్లో 0 వస్తుందా చెక్ చేయమంటున్నాను. చెక్ చేయాలంటే ఫస్ట్ యూనిట్ డిజిట్లో 0 రావాలంటే డివిజిబుల్ బై 5, అది 5తో డివిజిబుల్ అయి ఉండాలి. సో నీకు 4 power n ఎలా రాసుకోవచ్చు? 2 power 2n. ఎందుకంటే 2 ఎందుకు తీసుకున్నామంటే ఇది ప్రైమ్ ఫ్యాక్టర్స్లో ఉండాలి. ప్రైమ్ ఫ్యాక్టర్స్ మనకు తెలుసు కదా, 2 3 5 7 11 13 సో ఆన్. ఈ ప్రైమ్ ఫ్యాక్టర్స్లోనే ఉండాలి కాబట్టి 2 power 2n రాసుకున్నాం. 4 power n రాసుకోవద్దు ఎందుకంటే 4 ప్రైమ్ ఫ్యాక్టర్ కాదు. ఇప్పుడు 4 power n ఈక్వల్ టు 2 power 2n అంటే ఇక్కడ 5 ఉందా నెంబర్? లేదు. సో దెర్ ఆర్ నో న్యాచురల్ నెంబర్స్ in the form of 4 power n ends with 0. ఇది therefore అని రాయాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫైండ్ ద LCM అండ్ HCF ఆఫ్ 6 and 20 బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. అంటే LCM HCF కావాలి. దేనికి? 6కి 20కి సపరేట్ చూద్దాం. 6 అసలు మెయిన్గా LCM HCF కావాలంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ కావాలి. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫామ్లో రాయాలంటే 6ని 2 into 3 రాసుకోవచ్చు. నెక్స్ట్ 20ని ఏం రాస్తాం? 20 అంటే 4 into 5 కదా, 4ని ఏం రాస్తాం? 2 into 5. అది 20ని సింప్లెస్ట్ ఫామ్లో 2 square into 5 రాసుకోవచ్చు. ఇప్పుడు హెచ్సిఎఫ్ అంటే product of smallest power of each common factor. అంటే ఇప్పుడు కామన్ ఏముంది? 2 ఉంది, 2 square ఉంది. ప్రొడక్ట్ ఆఫ్ స్మాలెస్ట్ అన్నాం. స్మాలెస్ట్ అంటే 2 power 1 స్మాలెస్ట్, 2 power 2 2 power 1 కదా. సో HCF 2. LCM అంటే ప్రొడక్ట్ ఆఫ్ గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ కామన్ ఫ్యాక్టర్. ఇప్పుడు గ్రేటెస్ట్ పవర్ ఇక్కడ చూడండి, గ్రేటెస్ట్ పవర్ అన్నారు. గ్రేటెస్ట్ పవర్ ఉండాలి అండ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్ అంటే అన్ని ప్రైమ్ ఫ్యాక్టర్ని యాడ్ చేయాలి. ఇప్పుడు మనకి ఏముంది? 6కి 2 into 3 ఉంది. సో 2లో గ్రేటెస్ట్ పవర్ ఏంటి? 2 square. సో 2 square. ఇప్పుడు 3 యాడ్ చేయాలి, మళ్ళీ 5 కూడా ఉంది. సో 5 యాడ్ చేయాలి. ఇది LCM. ఇలా డిఫైన్ చేస్తే చాలు, సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఫైండ్ ద
HCF of 96 and 404 by prime factorization method, hence find their LCM. ఇప్పుడు HCF ఫైండ్ అవుట్ చేయాలి దేనికి 96 అండ్ 404కి. నెక్స్ట్ HCF ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్లో డిఫైన్ చేయాలి. ప్రైమ్ ఫ్యాక్టర్స్ని డిఫైన్ చేయాలంటే ఇది 96 కదా, 96ని 248 224 12 26 23. సో దీని ఏం రాయచ్చు 2/5 into 3. నెక్స్ట్ 404ని ఏం రాసుకోవచ్చు, 404 రావాలంటే 404ని 202 2 101 ఇక్కడ వరకే స్టాప్, ఇంకా 101 దేంతో డివైడ్ అవ్వదు. దీన్ని ఏం రాసుకోవచ్చు 2² into 101. ఇప్పుడు HCF అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ విత్ లీస్ట్ పవర్. ఇక్కడ కామన్ ఏముంది 2² ఉంది అండ్ 2/5 ఉంది. ఇక్కడ లీస్ట్ ఏది 2². సో HCF = 4. LCM కావాలి మనకి. LCM అంటే బేసిక్గా ఇందాక చెప్పుకున్నాం కదా, గ్రేటెస్ట్ పవర్తో ఎవ్రీ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ తీసుకోవాలి. అంటే 2లో 2/5 into 3 into 101. ఇది మల్టిప్లై చేస్తే 9696 వస్తుంది. మనం ఇంకోలా కూడా చేయొచ్చు. ఎలా అంటే ఒక ఫార్ములా ఉంటుంది, HCF into LCM = ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్. అంటే ఇప్పుడు HCF ఏమొచ్చింది మనకి 4 into LCM తెలియదు, ఇది క్వశ్చన్ మార్క్, ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్ ఏమున్నాయి 96 into 404. ఇప్పుడు LCM = 96 into 404/4. ఇది మనకి 9696 వస్తుంది LCM. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 1.2 వెళ్దాం. 1.2లో ఫస్ట్ ప్రాబ్లం, ఎక్స్ప్రెస్ ఈచ్ నెంబర్ యాజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ నెంబర్స్. అంటే ప్రైమ్ నెంబర్స్ లాగా మనం ఎక్స్ప్రెస్ చేయాలి, డిరైవ్ చేయాలి. సో ప్రైమ్ నెంబర్స్ డిరైవ్ చేయాలంటే మనకు తెలుసు కదా ఫార్ములా, LCM ఫైండ్ అవుట్ చేయాలి. LCMకి 2తో డివైడ్ చేస్తే 70 35 5 7. సో ఇవి మనకి ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో 140ని ఎలా రాసుకోవచ్చు 2 into 2 into 5 into 7. అదే 2² into 5 into 7 ఇలా రాసుకోవచ్చు. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫామ్లోనే ఉండాలి కాబట్టి ఇలా రాయాలి. డిరైవ్ మొత్తం సాల్వ్ చేయాలి అంటే సాల్వ్ చేసిందే ఇది కదా LCM. సో ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫామ్ ఇది. నెక్స్ట్ బిట్ 156ని కూడా సాల్వ్ చేద్దాం LCM మెథడ్. ఇంతవరకే వస్తుంది. ఇదే సేమ్ ఇందాక థీరం లాగా రాసుకుందాం. 156ని 2 78 2 39 3 13. సో ఇది మనకి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫామ్లో ఎలా రాస్తున్నాం అంటే 2 into 2 into 3 into 13. 156ని 2² into 3 into 13 అని రాస్తారు. నెక్స్ట్ బిట్ 3825ని సేమ్ అలానే సాల్వ్ చేద్దాం. 3తో
ఇందాకలాగా థియరంలో రాసుకున్నట్టు రాసుకుందాం. సో మనకి ఈజీ అవుతుంది. అలానే రాస్తే థియరం ఫాలో అవుతున్నట్టు అర్థం. ఇవి మనకి ప్రైమ్ ఫ్యాక్టర్స్. దీన్ని ఎలా రాస్తాం ఇప్పుడు? ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫామ్లో 3 × 3 × 5 × 5 × 17. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 3² × 5² × 17. నెక్స్ట్ అదే ప్రాబ్లంలో 4th బిట్కి వెళ్దాం. 5005. ఇది ఎలా రాయొచ్చు? 5001 5తో డివైడ్, 7తో డివైడ్ చేస్తే 143, 11తో డివైడ్ చేస్తే మనకి 13 వస్తుంది. ఆ థీరం లాగా, ఫండమెంటల్ థీరం లాగా రాసుకుందాం. లెవెన్ 13. ఇప్పుడు ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏవి? ఇవి ప్రైమ్ ఫ్యాక్టర్స్ని ఎక్స్ప్రెస్ చేద్దాం. 5 × 7 × 11 × 13. ఇది అందులోనే నెక్స్ట్ బిట్ 5th బిట్కి వెళ్దాం. 7429ని ఫస్ట్ సాల్వ్ చేసుకుందాం. 17 పెద్ద నెంబర్ కాబట్టి ఆల్రెడీ సాల్వ్ చేసి పెట్టాను. 17ని డివైడ్ చేస్తే 437 వస్తుంది. 19తో డివైడ్ చేస్తే 23 వస్తుంది. ఇదే సేమ్ ఫండమెంటల్ థియరం లాగా రాసుకుందాం. సో ఇవి మనకి ప్రైమ్ ఫ్యాక్టర్స్. దీన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్లో ఎక్స్ప్రెస్ చేద్దాం. 7429 = 17 × 19 × 23. ఇదే ప్రాబ్లం. సో ఫ్రెండ్స్, ఇక్కడ వరకు స్టాప్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇది లాంగ్ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ ఇంకో వీడియో తీస్తున్నాను. నెక్స్ట్ ప్రాబ్లమ్స్, అది వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి వీడియోని. థ్యాంక్ యూ.